పవన్ కళ్యాణ్ తాజాగా పచ్చదనం పల్లెల్లో పచ్చదనం మీద ప్రత్యేక సమీక్ష చేసుకొచ్చారు. రాష్ట్రంలో పచ్చదనాన్ని 50% పెంచడం లక్ష్యంగా ప్రతిపాదించిన గ్రీనింగ్ సొసైటీ ఏర్పాటు ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశించారు. జూలై 3వ తేదీ కల్లా ఈ సొసైటీ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియ పూర్తి కావాలని తేల్చి చెప్పారు. గ్రీనింగ్ సొసైటీకి సంబంధించిన నిబంధనలు, నియామకాలు, విధి విధానాలు, ప్రతిపాదనలని ఖచ్చితంగా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2025కి అనుగుణంగా ఉండాలని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్ట్ అత్యంత ప్రాధాన్యత కలిగింది. ఎలాంటి కాలయాపన చేయొద్దు, సొసైటీ త్వరగా కార్యరూపం దాల్చాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీలో నర్సరీ ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎక్కడైనా పంచాయతీలో ఏర్పాటు సాధ్యం కాకపోతే కనీసం 3-4 పంచాయతీలని ఒక క్లస్టర్గా చేసి ఉమ్మడిగా ఒక నర్సరీ ఉండేలా వెంటనే పనులు ప్రారంభించాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాపన తీసుకొచ్చినట్టు విబి రామ్జీ పథకం కిందకి నర్సరీల పెంపకాన్ని కూడా అనుసంధానించినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ పథకం ద్వారా లభించే నిధులు ఉపాధి దినాలకు సమర్థంగా ఉపయోగించుకుని గ్రామీణ ప్రాంతాల్లో నర్సరీలు పెద్ద ఎత్తున అభివృద్ధి చేద్దామన్నారు. ఇప్పటిదాకా ఆ డబ్బులు వేటికి పడితే అవి వాడేసుకుంటున్నారు. ఒక చక్కటి బాధ్యతాయుతమైనటువంటి దిశగా తీసుకెళ్తున్నారు. అలాగే ప్రజా ఉద్యమంలాగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పారు. ఈ వర్షాకాలంలో వీటిని ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా చల్లడానికి 2.6 కోట్ల సీడ్ బాల్ సిద్ధం చేసినట్టు, రేపు వర్షాలు బిగిన్ అయిన తర్వాత సుమారు 40 నుండి 50 అత్యాధునిక డ్రోన్లు ఉపయోగించి వాటిని అమలు చేస్తామని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.